తప్పనిసరిగా నేను మరి అవకాశం ఇవ్వాలి అంత నిబద్ధతగా పార్టీకి కట్టుబడి ఉన్నారని చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా మరి ఎందుకంటే క్రమశిక్షణ నిబద్ధత కలిగే నాయకులు ఏదైనా మరి భవిష్యత్తులో కూడా సాధిస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఇంతతో మరి మీ అందరికీ కూడా ఇంకొకసారి మీ ఆశీస్సులు ఇవ్వాలి. మీ అందరికీ కూడా సమనీయంగా మరి మనవి చేస్తున్నాను. మరి ఉన్నారు మా మహిళా అందరూ ఇక్కడ ఉన్నారు. మీరు కలుసుకుంటే మరి విజయం అంతా కూడా మరి దగ్గరికి వస్తుందన్నమాట. మహిళలు ఏది అనుకుంటే తప్పనిసరిగా మరి విజయానికి మనం అందరం కూడా చేరువుగా ఉన్నాం కాబట్టి మరింత ఉత్సాహంగా, ఎందుకంటే అతి తక్కువ టైం ఉంది, 20 రోజులు కూడా మనందరం కూడా ఒకే దీక్షతో మనం పనిచేస్తే విజయం మనం సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజు ఇవాళ ఇంత చక్కని వేదిక మీద గౌరవాలలో మరి నేను స్వామి ఆశీస్సులు తీసుకుని మరి మీ అందరి మధ్య ఎదిగిన నేను ఒక మహిళగా ఇవాళ పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నాను. విజయానికి చేరువగా ఉన్నానని, ఎందుకంటే అందరు మహిళలు కూడా అంటే నన్ను పార్టీగా వెళ్తుందని చెప్పి అందరూ కూడా ఆశీస్సులు అందిస్తున్నారు. అలాగే మరి మన గౌరవపాలెం ప్రాంతం ఇక్కడ నేను సేవలు చేస్తున్నాను కాబట్టి మీరందరూ మంచి మంచి చేసుకుని ఆశీర్వదిస్తారని మరి సోదరుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే గెలుపు గాని ఓటమి గాని ఏమీ లేకుండా, వాటితో సంబంధం లేకుండా మరి అమర్నాథ్ పార్టీకి ఎంత నిబద్ధతతో కట్టుబడి ఉన్నారన్నమాట. ఎంత ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నిబద్ధత ఏప్రిల్ 11వ తారీఖున జరగబడిన ఎన్నికల్లో మరి ఎంపీ అభ్యర్థిగా మరి ఈ ప్రాంతంలో ఒక మంచి డాక్టర్ గా ఈ ప్రాంతంలో చాలా మంది పేదవారికి అండగా నిలబడినటువంటి అమ్మ సత్యవతమ్మ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా మరి నన్ను అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా మరి మీరు అందరూ కూడా బలపరుస్తారని చెప్పి మరి ఏదైతే మొన్న పార్టీలో తిరిగి చేరి మరి ఈ ప్రాంతంలో అలాగే గ్రామీణ ప్రాంతం అయినటువంటి విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో విశాఖపట్నం జిల్లాలో గెలుపు కోసం ఆయన పడుతున్నటువంటి శ్రమ, ఆయనకి పూర్తి బాధ్యతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పడం మరి తప్పకుండా ఈ ప్రాంతంలో విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం కూడా పూర్తిగా కలిగింది. అలాగే ఈరోజు ఏదైతే జగన్మోహన్ రావు గారు పార్టీలో చేరారు మరి వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆయన పూర్తి గౌరవం ఇచ్చి రేపు రానటువంటి కాలంలో అధికారం వచ్చిన తర్వాత కూడా ఆయనకు ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించేటువంటి దాంట్లో కూడా ఏ రకమైనటువంటి అనుమానాలు కూడా తావేమో అని చెప్పి ఈ సందర్భంగా వారితో చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హామీ ఇస్తూ మరి ఈ సందర్భంగా పార్టీలోకి ఇచ్చే